నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. నేను జమీమా. ఎప్పట్లాగానే మన కెరియర్ కౌన్సిలర్ అయినటువంటి శ్రవంతి గారు మన మధ్యన ఉన్నారు. ఇప్పటి వరకు భవిష్యత్తుకి సంబంధించి ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి, ఎలాంటి కోర్సులు తీసుకోవడం వల్ల విద్యార్థుల జీవితానికి సంబంధించి కెరియర్ పరంగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందొచ్చు అనే విషయాల మీద ఇప్పటి వరకు చాలా ఎపిసోడ్స్ చేస్తున్నారు. చాలా మందిని కూడా మనకు పరిచయం చేశారు. అయితే ఈ రోజు శ్రవంతి గారు తీసుకున్నటువంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే బైపీసీ అదొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అని అనుకుంటున్నారా? కానీ దీని వలన చాలా రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయంట. మీరు బైపీసీ తీసుకుందాం అనుకుంటున్నారా? దానికి సంబంధించిన లోతైన సమాచారం కావాలా? ఇంకెందుకు ఆలస్యం, మనతో పాటు శ్రవంతి గారు ఉన్నారు. వారిని అడిగి మిగతా విషయాల గురించి తెలుసుకుందాం. నమస్కారం శ్రవంతి గారు. నమస్తే అండి. మీతో పాటు ఇంటర్వ్యూ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎక్సైటింగ్ గా కూడా ఉంది. సో ఫస్ట్ కాన్సెప్ట్ బైపీసీ అన్నారు. బైపీసీ అనగానే జనరల్ గా మెడిసిన్ చదివే వాళ్ళు కానీ లేదా ఎంబీబీఎస్ చేసుకునే వాళ్ళు కానీ తీసుకునేటటువంటి ఫస్ట్ బేస్ అనే చెప్పుకోవచ్చు. 10th క్లాస్ తర్వాత ఆఫ్టర్ దట్ ఇంకేమైనా ఉంది దానికి పునాది అంటే బైపీసీ. సో ఇది ఎందుకు ఈ సబ్జెక్ట్ ని తీసుకోవడానికి గల కారణం ఏంటి? దీంట్లో ఉన్న డెప్త్ ఇన్ఫర్మేషన్ ఏంటి? బేసిక్గా బైపీసీ తీసుకుంటున్నారు అంటే ఫస్ట్ థింగ్ అయితే ప్యాషన్తో తీసుకుంటారు కొంతమంది. ఇంకొంతమంది వచ్చేసరికి మ్యాథ్స్ అంటే భయంతో కూడా బయాలజీ ఆప్షన్ అనేది చూస్ చేసుకుంటారు. అవును. సో మ్యాథ్స్ వల్ల భయంతో బయాలజీ ఆప్షన్ చూస్ చేసుకుంటే వాళ్ళ మీరు కెరీర్ గ్రాఫ్ చూస్తే కొంచెం ఆబ్వియస్గా లోగానే ఉంటుంది. ఎందుకంటే మ్యాథ్స్ని మనం ఎక్కడ ఎస్కేప్ చేయలేము. లైక్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా మ్యాథమెటిక్స్ కంపల్సరీ ఉంటుంది. సో మనం దాన్ని అయితే అవాయిడ్ చేసే అవకాశమే లేదు. సో అందుకని నేను ఏం చెప్తానంటే మ్యాథ్స్ ఇష్టం లేదు లేకపోతే మ్యాథ్స్ రావట్లేదు అన్న ఉద్దేశంతో బైపీసీకి రాకండి. రియల్లీ మీకు ప్యాషన్ ఉండి బయాలజికల్ సబ్జెక్ట్స్ చదువుకోవాలి అంటే బయాలజికల్ సబ్జెక్ట్స్ అంటే నాట్ ఓన్లీ ఎంబీబీఎస్, ఇంకా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ నాట్ ఓన్లీ ఫర్ బైపీసీ, పీసీఎం చేసిన వాళ్ళు కూడా, పీసీఎం ఇన్ ది సెన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు కూడా బయాలజికల్ సబ్జెక్ట్స్ కూడా తీసుకోవచ్చు. లైక్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంది, దే ఆర్ ఎలిజిబుల్ టు దట్ అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు ఓన్లీ ఫర్ పీసీబీ, దట్ మీన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ. సో నేనేమంటానంటే ప్యాషన్ తోటి మీరు రండి, అంతేగాని ఒక సబ్జెక్ట్ మీద భయంతో కాదు. ఓకే, సో అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఎంబీబీఎస్ కాకుండా దెర్ ఆర్ మెనీ డిఫరెంట్ కోర్సెస్. సో జెనెటిక్స్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ మనందరికీ రెగ్యులర్గా తెలిసింది ఏంటంటే బీఫార్మసీ అనేది కోర్స్ ఒకటి ఉంటుంది. యూజువల్గా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మెడిసిన్ కాకపోతే ఇమీడియట్గా ఈఏపీ సెట్, ఐ మీన్ ఏపీ తెలంగాణ వాళ్ళు అయితే ఈఏపీ సెట్ అంటారు. సో అది చేసి నెక్స్ట్ ఫర్దర్గా బీఫార్మసీ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ యూజ్ చేస్తుంది. బట్ ఎంబీబీఎస్ కాకుండా బీఫార్మసీ కాకుండా మనకి ఎన్నో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పటి వరకు మనం ఎంపీసీ లేదంటే మిగతా కోర్సులు చేయటం వల్ల ఉన్నాయి అని చెప్పి అనుకున్నాం, కానీ బైపీసీ వల్ల ఉన్నాయని అంటున్నారు. సో ఏ రకాల స్టడీస్ ఉంటాయి, వాళ్ళ కెరియర్ పరంగా ఎలా ఉంటుంది? బయో ఇన్ఫర్మాటిక్స్ ఉంటుంది, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, జెనెటిక్స్ ఉంటుంది, ఫారెన్సిక్ సైన్స్ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ కోర్సెస్ అనమాట. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ బిగ్ లిస్ట్. నేను మీకు ఫర్దర్గా నేను ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను. డెఫినెట్గా. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా బైపీసీ బేస్ని చేసుకొని ఇన్ని కోర్సులు చేయొచ్చు, కెరియర్ పరంగా అద్భుతంగా ఉంటుంది అని. సో మరి బైపీసీ స్టూడెంట్స్ అబ్రాడ్లో కూడా ఏమన్నా స్టడీస్ 100% అండి. నాట్ ఓన్లీ ఇండియా, మనకి ఇంకా చెప్పాలంటే ఇండియా కన్నా మెరుగ్గా లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ రిలేటెడ్ టు బైపీసీ మనకి అబ్రాడ్లో చాలా ఎక్కువ ఉన్నాయి. ఎస్పెషల్లీ యూకే, యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియాలో విపరీతం అనమాట. ఈవెన్ ఎంబీబీఎస్ కూడా నేను ఈ చెప్పిన ఈ 4 కంట్రీస్లో చేస్తే మనకి ఇంకా తిరుగులేదు. దట్ మీన్స్ మనం శాలరీ పరంగా చూసుకున్నా ఫర్దర్గా అంటే అంతే కదా, ఎవరైనా ఒకటి స్టార్ట్ చేసామంటే ప్యాషన్ ఒక పార్ట్ అయితే అదర్ సోర్స్ వచ్చి ఇన్కమ్ కూడా. సో దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ అనేది ఆబ్వియస్గా ఉంటుంది. సో ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే కనుక ఈ 4 కంట్రీస్లో వచ్చినంత ప్యాకేజెస్ రిమైనింగ్ వాటిల్లో రావు. అండ్ దీస్ ఆర్ వెరీ అడ్వాన్స్డ్ కంట్రీస్. ఓకే, సో అడ్వాన్స్డ్ కంట్రీస్లో మనం ఏ కంట్రీస్ని చూస్ చేసుకోవచ్చు? అదే నేను ఇందాక మీకు చెప్పినట్టు యూకే, యుఎస్ఏ, కెనడా అండ్ ఆస్ట్రేలియా. దీంతో పాటు ఇప్పుడు బైపీసీ చదువు తర్వాత వెళ్ళే మిగతా కోర్సెస్ గురించి జాయిన్ అయినప్పుడు అక్కడ మనకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది ఫైనాన్షియల్గా. ఫస్ట్ స్ట్రాంగ్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా ఏదో ఒకటి ఎర్న్ చేసుకునేటట్టుగా ఉండాలి. ఆ సోర్సెస్ ఏమైనా అక్కడ కనబడతాయి? సోర్సెస్ పార్ట్ టైం జాబ్స్ ఆబ్వియస్గా ఉంటాయి. బట్ ఏంటంటే అసలు ఇంత ఖర్చు పెట్టి మనం వెళ్తుంది, ఐ మీన్
ఆ కంట్రీస్కి ఏదో పార్ట్ టైం జాబ్ చేసి సాటిస్ఫై చేసుకోవడానికి కాదు కదా. సో ఐ డోంట్ రికమెండ్ అనమాట. పార్ట్ టైమ్స్ అనేది నేనైతే రికమెండ్ చేయను. ఇఫ్ యు ఆర్ ఎనఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉంటే డెఫినెట్గా మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇన్వెస్ట్ చేసి చదువుకొని రండి. ఆర్ ఎల్స్ బెటర్ టు స్టే ఇన్ ఇండియా అండ్ పర్సూ యువర్ ఎడ్యుకేషన్ అంతే. అంతేగాని ఇంకా మిగతా ఆప్షన్స్ అయితే మీరు సజెషన్ ఇవ్వరు, Ah, రిఫర్ no, no. చేయరు. అసలు ఓకే, రైట్. మరి స్కాలర్షిప్స్ అవన్నీ డెఫినెట్గా స్కాలర్షిప్స్ వస్తాయి మీ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని. సపోజ్ ఇప్పుడు మీరు మెడిసిన్ చేయాలనుకుంటున్నారు, లైక్ ఆస్ట్రేలియా ఆర్ యూఎస్ఏ వాట్ ఎవర్ ద కంట్రీ ఇట్ మేబీ. సో మీరు చేయాలనుకుంటే ఇనీషియల్గా మీ 12th స్కోర్ అనేది బాగా స్ట్రాంగ్ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ శాట్, ఐఎల్స్ ఇవి కూడా ఆబ్వియస్గా ఉండాల్సిందే అనమాట. సో వీటిని బేస్ చేసుకొని మీరు యాక్చువల్లీ హై స్కోర్డ్ పర్సన్ అయితే డెఫినెట్గా మీరు మెరిట్ లిస్ట్లో ఉంటారు కాబట్టి ఆబ్వియస్గా కాలేజెస్ అనే వాళ్ళు మిమ్మల్ని తీసుకోవడానికి ఇష్టపడతారు అందరూ. సో ఖచ్చితంగా స్కాలర్షిప్ అనేది కూడా కన్సిడరేషన్ గ్రాంట్ అవుతుంది. యా డెఫినెట్గా అక్కడున్న గవర్నమెంటే అఫీషియల్ గా అక్కడ ఉన్న గవర్నమెంట్ ఇవ్వచ్చు, లేదంటే యూనివర్సిటీ కూడా ప్రొవైడ్ చేయొచ్చు మనకి. ఓకే, రైట్. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే బైపీసీ బేసిక్ ఫౌండేషన్ ఉన్న స్టూడెంట్ అక్కడికి వెళ్ళాలంటే కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఎస్, అలాగే కొన్ని టెస్టులు కూడా ఉంటూ ఉంటాయి. అంటే లైక్ ఎంబీఏకి క్యాట్ ఎగ్జామ్ ఉన్నట్టు, సిఏకి సిఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నట్టు, ఇలా కొన్ని రకాలైనటువంటి ఎంట్రీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ బైపీసీ స్టూడెంట్స్కి ఎస్పెషల్గా ఉండాల్సిన అంటే స్కిల్స్ కానీ లేదంటే ఎంట్రీ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా అండి. లైక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వచ్చేసరికి యూక్యాట్ ఎగ్జామ్ అనేది ఇంపార్టెంట్. సో అది మనం క్రాక్ చేస్తే కనుక యూకేలో అడ్మిషన్ తీసుకోవచ్చు, ఆస్ట్రేలియాలో కూడా డైరెక్ట్గా అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఆస్ట్రేలియా వరకు మనకి ఇంకొక అదర్ ఆప్షన్ కూడా ఉంది. లైక్ 4 years ఏదైనా లైఫ్ సైన్సెస్ కానీ బయోకెమిస్ట్రీ కానీ ఇట్లాంటి డిగ్రీ కోర్సెస్ చేసి దాని తర్వాత మెడిసిన్కి వెళ్ళొచ్చు. బట్ ఇది చాలా బాగుంటుంది, కోర్స్ బాగుంటుంది అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా బాగానే ఉంటుంది. ఐ మీన్ శాలరీ కానీ ప్యాకేజెస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ మనం ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇట్ రేంజెస్ ఫ్రమ్ 1.5 crores to 3 crores. ఎవరైనా స్టూడెంట్ ఫైనాన్షియల్గా ఏబుల్డ్ ఉన్నారు అండ్ పేరెంట్స్ కూడా అంత బడ్జెట్ ఇన్వెస్ట్ చేయడానికి ఇఫ్ దే ఆర్ ఓకే. ఐ మీన్ ఇక్కడ నేను స్కాలర్షిప్స్ ఇంక్లూడ్ చేయట్లేదు, రఫ్గా ఇంత అయితే అమౌంట్ అవుతుంది ఎస్టిమేషన్ చెప్తున్నా. ఇఫ్ స్టూడెంట్కి మెరిట్ ఉంటే డెఫినెట్గా స్కాలర్షిప్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో దీనికి అంటే ఎంత వరకు వర్కౌట్ చేయాలి అంటే చాలా మంది ఎంట్రన్స్ ఎగ్జామ్సే కదా, యూకేలో వీటిలో అట్లో ఎగ్జామ్సే కదా, ఈజీగా క్రాక్ చేసేసుకుంటామని చెప్పి చాలా నార్మల్గా ఉంటారు. వాళ్ళకి ఎన్ని అవర్స్ టైం స్పెండ్ చేసి ఆ ఎగ్జామ్స్ని క్రాక్ చేయాలి, ఎంత స్కోర్ రావాలి? సి ఇక్కడ వి కాంట్ మెజర్ దట్ ఇన్ టైం అనమాట. ఇంత టైం చదివితేనే వస్తుంది అనేది ఎప్పుడూ లేదు మనకి. మన గ్రాస్పిక్ పవర్ని బట్టి, మన మెమరీ పవర్ని బట్టి మనం టైం అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒక స్టూడెంట్ 1 hourలో చదవగలుగుతాడు, ఒక స్టూడెంట్ 2-3 hours పడుతుంది. బట్ ఇక్కడ ప్యాషన్ ఒక పార్ట్ అయితే హార్డ్ వర్క్ అనేది కూడా ఇంకొక పార్ట్ అనమాట. నాకు ఇష్టం ఉంది పలానా సబ్జెక్టు నేను చదువుతాను అని అంటే ఇట్ వోంట్ వర్క్. రియాలిటీకి వచ్చేసరికి నాకు పలానా సపోజ్ ఇప్పుడు నేను ఉన్నాను, నాకు కంప్యూటేషనల్ బయాలజీ ఇంట్రెస్ట్ అని చెప్తాను, బట్ ఐ డోంట్ నో కంప్యూటర్స్. మీరు వినే ఉన్నారనుకుంటా, కంప్యూటేషనల్ బయాలజీ ఈజ్ ఎ మిక్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్స్ అండ్ బయాలజీ. ఇవన్నీ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు మ్యాథ్స్ రాకుండా లేదా నాకు స్టాటిస్టిక్స్ రాకుండా నాకు ఓన్లీ బయాలజీ ఒకటే వచ్చి నేను కంప్యూటేషనల్ బయాలజీ చేస్తాను, నేను అందులో ఎక్స్పర్ట్ అవుతాను, నేను రీసెర్చ్లోకి వెళ్ళిపోతాను అంటే అది నాకు ప్యాషన్ అని చెప్తే కుదరదు అనమాట. సో ప్యాషన్తో పాటు హార్డ్ వర్క్ అనేది ఇక్కడ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో అది మెయిన్ ఉండాలి, ప్యాషన్ ఉంటే సరిపోదు, హార్డ్ వర్క్ ఉండాలి. అట్ ద సేమ్ టైం దాని గురించి టైం కూడా కేటాయిస్తూ ఉండాలి. టైం కేటాయించాలి. రెండోది నీకు రిలేటెడ్ బుక్స్ తీసుకోవాలి, జర్నల్స్ చదవాలి. ఇవన్నీ మనకి రెగ్యులర్ డే టు డే రొటీన్ యాక్టివిటీస్లో ఉండాలన్నమాట. ఎగ్జామ్ టైం ముందు ఒక 1 month ప్రిపేర్ అవుతాను అని అంటే ఇట్స్ నాట్ ఎనఫ్. అదైతే చెల్లదని చెప్పేస్తారు. రైట్. అయితే ఇప్పుడు ఎమర్జింగ్ ఫీల్డ్స్ అంటే ఏంటి అన్నది నాకు క్వశ్చన్. ఏంటది అసలు, దాని మీనింగ్ ఏంటి? యా యాక్చువల్లీ ఇందాక మీరు అన్నట్టు ఎమర్జింగ్ ఫీల్డ్స్ వచ్చేసరికి జనరల్గా మనకి నాన్ ట్రెడిషనల్ కెరీర్స్ ఉంటుంది, అలాగే ట్రెడిషనల్ కెరీర్స్ ఉంటుంది. మీకు ఫస్ట్ అసలు నాన్ ట్రెడిషనల్ కెరీర్స్ గురించి నేను కొన్ని చెప్తాను. లైక్ ఫోరెన్సిక్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మెరైన్ బయాలజీ అండ్ ఆఫ్ కోర్స్ బీఎస్సీ అగ్రికల్చర్. అది అందరికీ కొంచెం తెలిసిందే. అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ట్రెడిషనల్ వచ్చేసరికి మనకి లైక్ రేడియాలజీ, ఆప్టోమెట్రీ,
ఓటీ టెక్నాలజీ, వీటికి మంచి హై డిమాండ్ అనమాట ఇప్పుడు ప్రజెంట్. మార్కెట్లో సో అండ్ వీటితో పాటు రెగ్యులర్గా మనం కొంచెం వింటున్నది ఈ మధ్య కాలంలో, లైక్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఎక్కువ బాగా ఉన్నది ఏంటంటే మైక్రోబయాలజీ ఉంది, బయోటెక్నాలజీ ఉంది, అలాగే జెనెటిక్స్ కూడా కొన్ని యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. సో వీటికి అసలు ఏ టెస్ట్లు రాయాలి, మనం ఎలా క్రాక్ చేసి వెళ్ళాలి అంటే పేర్లు వినడమే తప్ప ఏ ఎగ్జామ్ రాయాలో చాలా మందికి స్టూడెంట్స్కి తెలియదు. బేసిక్గా మాకు కౌన్సిలింగ్కి వచ్చేది కానీ కాల్స్ కూడా వీటి గురించే ఎక్కువ ఉన్నారనమాట. లైక్ మేడం ఎంబీబీఎస్ కాకుండా బీఫార్మసీ కాకుండా ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయని. రీసెంట్గా యాక్చువల్లీ మనకి జనవరి ఎండ్కి సియుఈటీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది క్లోజ్ అయింది. సో దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జామ్ అనమాట. ఇలా ఈ టైప్ ఆఫ్ కోర్సెస్ అన్నిటికీ కూడా మనకి సెంట్రల్ యూనివర్సిటీస్లో సీట్ తెచ్చుకోవాలన్నా ఆర్ సమ్ అదర్ ప్రైవేట్ యూనివర్సిటీస్, ఐ మీన్ ప్రీమియం ప్రైవేట్ యూనివర్సిటీస్లో సీట్ తెచ్చుకోవాలన్నా కూడా సియుఈటీ టెస్ట్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. ఆ టెస్ట్ కనుక క్రాక్ చేస్తే డెఫినెట్గా ఇలాంటి కోర్సెస్ ఆల్ ఇండియా లెవెల్లో ఎక్కడైనా మనం జాయిన్ అవ్వచ్చు. ఓకే. సో దానికి ప్రాంతీయంగా అలాంటివి ఏముండవా? రీజనల్ అంటే ఇప్పుడు తెలంగాణ, ఏపీ, వేరే స్టేట్లో ఎక్కడైనా జరిగిన ఎగ్జామ్స్ అలా ఎలా చేస్తారా? ఎంట్రీ దొరుకుతుందా? యా ఆల్ ఓవర్ ద ఇండియాలో ఎక్కడైనా సరే మనం వెళ్ళి చదువుకోవడానికి అవకాశం ఇస్తుంది సియుఈటీ ఎంట్రన్స్ టెస్ట్. ఓకే. ఇది క్రాక్ చెయ్యాలి, లైక్ ఫస్ట్ మనం దీన్ని క్రాక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనమాట. ఓకే ఓకే రైట్. మీరు ఇప్పటి వరకు చెప్పిన కోర్సెస్ అన్ని కూడా నేను ఫస్ట్ టైం వింటున్నాను. అంటే ఇన్ని రకాల కోర్సెస్ మిక్స్డ్ కాంబో ఉన్నదన్న విషయం నాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో ఫారెన్సిక్ సైన్స్ అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ మార్కెటింగ్లో డిమాండింగ్ ఉన్న కోర్సు. డిమాండింగ్ అండ్ రీసెంట్గా కూడా యూనివర్సిటీస్ ఫారెన్సిక్ సైన్స్, బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ అండ్ ఎంఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి అనమాట. యాక్చువల్లీ వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది. మీకు యూకే కంట్రీలో చాలా ఉంటాయి ఫారెన్సిక్ సైన్స్ మీద. దానికి మనం సాట్ ఎగ్జామ్ రాసి ఐఎల్స్ రాస్తే సరిపోతుంది. అలాగే కొంచెం 12th స్కోర్ లైక్ 90% ఉంటే సరిపోతుంది అనమాట. ఈ ఫారెన్సిక్ సైన్స్ అనేది మనము క్రైమ్ సీన్ ఉంటుంది కదా, మీరు అవును మనం మూవీస్ లో చూస్తుంటారు. ఎగ్జాక్ట్లీ. సో హెయిర్ తీస్ కానీ లేదా నెయిల్స్ కానీ సంథింగ్ అనమాట, ఒక పర్సన్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి సో దాన్ని టెస్ట్ పంపించి దాని ద్వారా కనుక్కుంటారు అనమాట. అది ఫారెన్సిక్ సైన్స్. మెరైన్ బయాలజీ అంటే సముద్రంలో మనకున్న ఒక సింగిల్ సెల్ ఆర్గానిజం దగ్గర నుంచి వేల్స్ దాకా స్టడీ చేసి దాన్ని మెరైన్ బయాలజీ అంటారు. వాటికి కూడా విపరీతమైన జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ మంచి ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. నేను మన ప్రేక్షకులకి యాక్చువల్లీ నేను కొన్ని గ్రాఫ్స్ కూడా చేశాను. సో డెఫినెట్లీ నేను అవి కూడా చూపిస్తాను. అసలు టాప్ 10 కెరియర్స్కి సంబంధించి మెడికల్లో ఎంబీబీఎస్ తప్ప మిగతా ఇంకేమన్నా ఉన్నాయా? ఉన్నాయండి ఖచ్చితంగా. లైక్ చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక 8 అయితే మాత్రం ప్రజెంట్ డేస్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి అన్నమాట. సో అండ్ వాటికి సంబంధించిన కోర్సెస్ కూడా మనకి ఇండియాలో వాటికి సంబంధించిన కోర్సెస్ రీసెంట్ డేస్లో కొన్ని యూనివర్సిటీస్ అయితే చేస్తున్నాయి. సో మీకు ఆ లిస్ట్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఫస్ట్ వచ్చేసరికి ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ స్పెషాలిటీ. సో దీనికి వచ్చేసరికి ఎంట్రన్స్ టెస్ట్ డియుఈటి అండ్ జేఎంఐ సెట్ అనమాట. సో ఈ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ అంటే ఏంటంటే జనరల్గా మనకి ఒక బిగ్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా. సో ఈ ఫ్యాక్టరీస్లో కంపల్సరీగా ఈ పర్సన్ ఒకళ్ళు ఉండాలన్నమాట. సో ఫ్యాక్టరీ ఎన్విరాన్మెంట్కి సఫరర్స్ ఆటోమేటిక్గా ఉంటారు. సో అలాంటి వాళ్ళ నుంచి పర్సన్ టు పర్సన్ డిసీజ్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఏది పాస్ కాకుండా దిస్ పర్సన్ మేనేజ్ చేస్తారు. నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజిస్ట్ అండి. ప్రస్తుతం రోజుల్లో మనకి బికాజ్ ఆఫ్ స్ట్రెస్ చాలామంది పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, జాబ్ హోల్డర్స్ కానివ్వండి, ఈవెన్ ఏజ్డ్ పీపుల్ కూడా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఆల్సో లైక్ సమ్ రాంగ్ డెసిషన్స్ అనమాట. సో అవి విపరీతం అయిపోయాయి. సో డెఫినెట్గా మనం దీనిలో నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా మనకి హెల్ప్ చేయగలిగింది సైకాలజిస్టులు మాత్రమే. ఓకే, సో అది కూడా ఈ రోజుల్లో బాగా ట్రెండీ కోర్సు. అండ్ దీనికి వచ్చేసరికి మనం చేయాల్సింది సియుఈటీ ఎగ్జామ్ ఆఫ్ కోర్స్
నెక్స్ట్ ఐపీయూ సెట్ అనే ఒక సపరేట్ టెస్ట్ ఉంది. ఓకే. నెక్స్ట్ క్లినికల్ ట్రయల్ మేనేజర్. సో ఈ క్లినికల్ ట్రయల్ మేనేజర్ అంటే సో ఇతను ఒక ఫార్మా కంపెనీలో ఉంటాడు. మనకి జనరల్గా వ్యాక్సిన్స్ ఇవి తయారు చేస్తాం కదా. సో ఈ వ్యాక్సిన్ తయారు చేసే దగ్గర నుంచి లైక్ వ్యాక్సిన్ ట్రయల్స్ ఎంతవరకు కంప్లీట్ అవుతున్నది అండ్ ట్రయల్లో మనకేమైనా ఇష్యూస్ రేజ్ అవుతున్నాయా ఇవన్నీ మేనేజ్ చేయడానికి ఒక పర్సన్. సో ఇక్కడ మేనేజ్మెంట్ ఉంటుంది, అలాగే బయో రిలేటెడ్ సబ్జెక్ట్ కూడా యాడ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సైటో టెక్నాలజిస్ట్. సో ఈ పదం అయితే మనం చాలా వరకు వినుంటాము. మేబీ డాక్టర్స్కి అయితే బాగా ఫెమిలియర్ వర్డ్స్ ఇవి, కామన్ పీపుల్కి తక్కువ. సో సైటో టెక్నాలజిస్ట్ అంటే హీ స్టడీ ఆన్ సెల్స్ స్టడీ చేసి కణాలు, తెలుగులో కణాలు, వీటి గురించి స్టడీ చేసి మనకి క్యాన్సర్ ఈ రోజుల్లో మీకు తెలిసిందే కదా, చాలా వరకు క్యాన్సర్ అనేది స్ప్రెడ్ వస్తుంది. సో ఈ క్యాన్సర్ అనేది వస్తుందా రాదా లైక్ ఫ్యూచర్లో అనే దాన్ని అనాలిసిస్ చేస్తారనమాట, ఈ సెల్స్ని ఎగ్జామిన్ చేసి. సో దట్ కమ్స్ టు సైటో టెక్నాలజిస్ట్. నెక్స్ట్ హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజర్. సో ఈ హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజర్ అనేవాళ్ళు ప్రతి హాస్పిటల్లో ఉంటారు. దీనికి కంప్యూటర్స్ ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం బయో స్టూడెంట్ అయి కూడా ఉండాలి. దట్ మీన్స్ మిక్స్ ఆఫ్ బయాలజీ అండ్ కంప్యూటర్స్ అలాంగ్ విత్ స్టాటిస్టిక్స్. ఇది ఒక డిఫరెంట్ స్ట్రీమ్ యాక్చువల్లీ. సో దీనికి ఏం చేస్తారంటే ఈ హెల్త్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ మేనేజర్ సో పేషెంట్ రికార్డ్స్ మొత్తం వాళ్ళకి తగినట్టుగా సెగ్రిగేట్ చేసి పెడతారనమాట, ఎప్పుడైనా ఈజీగా రిట్రీవ్ చేసుకోవడానికి అండ్ సపోజ్ ప్రిపేర్ అవడానికి అండ్ పర్టికులర్గా సపోజ్ ఇప్పుడు ఫ్రీక్వెంట్గా ఫీవర్ గురించి ఒక హాస్పిటల్కి వస్తున్నారు అనుకోండి, ఆ రికార్డ్స్ అన్నిటిని ఎగ్జామిన్ చేసుకొని దేనివల్ల ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు అని అనాలిసిస్ చేసి మనకి మెయిన్ రీజన్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేస్తారనమాట. సో నెక్స్ట్ జెనెటిక్స్. సో ఇది కూడా ట్రెండింగ్ కోర్సు, లైక్ కంప్లీట్గా జీన్స్ మీద అనాలిసిస్ ఉంటుంది. సో ఇలాంటి ఇంకా కోర్సెస్ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంటే మనకు తెలియనివి ఇప్పుడు మనం పైకి విన్నది ఒక ఎంబీబీఎస్ లేదా రెగ్యులర్ గా అందరూ వినేది ఎంబీబీఎస్, బీఫార్మసీ. పాపం ఎంబీబీఎస్ సీట్ రాని వాళ్ళు మనకి ఒక్కొక్క జిల్లాలో ఒక 1000 అన్న బీఫార్మసీ సీట్స్ అయితే ఉంటున్నాయి. సో అందరూ దానికి వెళ్తున్నారు. బట్ చూస్ ఎ డిఫరెంట్ ఫీల్డ్, అదొకటే కాదు. అఫ్ కోర్స్ ఇదంతా ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఎవరైనా స్టూడెంట్ మా దగ్గరకు వస్తే ఖచ్చితంగా మేము ఈ లిస్ట్ మొత్తం ఇచ్చేస్తాం వాళ్ళకి. సో ఏ కాలేజెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి అండ్ ఏ టెస్ట్లు రాయాలి, ఎలాంటి కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇఫ్ ద స్టూడెంట్ ఈజ్ క్యాపబుల్, ఇన్వెస్ట్ చేసుకోవడానికి క్యాపబుల్గా ఉంటే ఇంకొంచెం అడ్వాన్స్డ్ కంట్రీస్కి కూడా మనం పంపించవచ్చు అనమాట. దట్టు యాజ్ యూజువల్ మనకంటూ ఒక సపరేట్ కోర్ ఉంది, లైక్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ అని, వాటికైతే పంపిస్తాను. ఈవెన్ మన ప్రైమ్ లైన్ తరపు నుంచి ఎంబీబీఎస్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో టాప్ 100 లిస్ట్ లో ఉన్న యూనివర్సిటీస్ కి మన త్రూ అనేది వెళ్ళడం జరిగింది మధ్యకాలంలో. సో దానికి సంబంధించిన ఒక స్పెషల్ వింగ్ అనేది కూడా మీరు ఆల్రెడీ చేసి పెట్టుకున్నారు. సో స్టూడెంట్స్ ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వగానే వెంటనే వాళ్ళని పంపించారు. రైట్. సో యాక్చువల్గా ఈ మధ్యకాలంలో వింటుంది, మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పారు కంప్యూటేషనల్ బయాలజీ. సో ఏంటది? కంప్యూటేషనల్ బయాలజీ ఈజ్ అ మిక్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, కంప్యూటర్స్, స్టాటిస్టిక్స్ అండ్ బయాలజీ. సో ఇదేంటంటే నేను ఇందాక మీకు చెప్పినట్టు అనాలిసిస్ పార్ట్కి యూజ్ అవుతుంది అనమాట. సో అనాలిసిస్ పార్ట్ చేయాలంటే స్టాటిస్టిక్స్ అనేది మ్యాండేటరీ. సో స్టాటిస్టిక్స్ మ్యాండేటరీ అండ్ అట్ ద సేమ్ టైం మ్యాథమెటిక్స్ మ్యాండేటరీ. సో ఇవన్నీ మనం ఏదో ఒక స్టాటిస్టిక్స్ టూల్, సపోజ్ ఇంతకుముందు అంటే ఇట్ ఈస్ డిఫరెంట్, నవేడేస్ కంప్యూటర్స్ కీ రోల్ ప్లే చేస్తున్నప్పుడు సో దానికి స్టాటిస్టిక్స్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి సపరేట్గా. సో వాటిని తీసుకొని మనం అనాలిసిస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట రీజన్స్ని. అది ఎయిదర్ రీసెర్చ్లో కూడా పనికొస్తుంది ఆర్ విడిగా లైక్ హాస్పిటల్స్లో ఇలాంటి వాటిల్లో కూడా మనం అనాలిసిస్ చేసుకోవడానికి కంప్యూటేషనల్ బయాలజీ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. సో కంప్యూటేషనల్ బయాలజీ అనేది ఇది ఈ మధ్య కాలంలో ఇన్వెన్షన్ చేశారా? ఈ మధ్య కాలంలో కాదు, యాక్చువల్గా ఇండియాకి ఈ మధ్య వస్తుంది అనమాట. అంటే మోస్ట్లీ మనకు అందరికీ తెలిసిందే, ఎక్కువ భాగం ఇండియన్స్ ప్రిఫర్ చేసేది
ఇంజనీర్ అవ్వాలని చెప్పని. అవును. సో ఇవన్నీ ఏంటంటే మరుగున పడ్డాయని చెప్పొచ్చు అనమాట. ఉన్నాయి అక్కడక్కడక్కడ ఉన్నాయి, బట్ తక్కువ. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో దాన్ని ఎక్కువగా మళ్ళీ తీసి బయటకు తీసి ఎస్ ఈ వీటిలో ఏది చేసినా మనకి ఆల్మోస్ట్ ఆల్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి వచ్చిన ప్యాకేజెస్ వస్తున్నాయి. మంచి ప్యాకేజెస్ వస్తున్నాయి Yeah. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే. మంచి మరి ప్యాకేజెస్ వస్తున్నాయి, కాకపోతే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అది దాని మీద ఎవరికి సరైన అవగాహన లేక అవగాహన లేదు. ఇలాంటివి జరుగుతున్నాయి Yes. మిస్టేక్స్. అయితే మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు చెప్పినట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా ఇంప్రూవ్ అయిపోయింది. yes. ఎక్కడ పడితే అక్కడ. AI+ బయాలజీ కూడా ఉంది. ఆహాహా ఇది ఇది Yes. ఇప్పుడు వచ్చింది ఇండియాలో ప్రైవేట్ యూనివర్సిటీస్ కొన్ని AI+ బయాలజీ దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. ఓకే. సో ఈ రోజుల్లో కొన్ని ఐ మీన్ టెస్ట్లకి వాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తున్నారు, డయాగ్నోస్టిక్ టెస్ట్లకి ఎస్పెషల్లీ. కంప్లీట్గా మనకి హైదరాబాద్లో కూడా బంజారా హిల్స్లో ఒకటి ఉంది, కంప్లీట్గా లైక్ ఏఐనే డిటెక్ట్ చేస్తుంది అనమాట. అంటే మొత్తం అన్ని కూడా స్కాన్ చేసేసి మనకి రిపోర్ట్ అనేది జనరేట్ చేసేస్తుంది. అంటే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన తర్వాత మనకి సాఫ్ట్వేర్ పెద్ద పెద్ద కంపెనీస్ లో చూస్తుంటే లే ఆఫ్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి. అలాంటి పరిస్థితులు ఏమన్నా ఇలాంటి కోర్సులు చేయడం వాళ్ళకి వీళ్ళకైతే ఆ ఇష్యూస్ అయితే రావండి. ఓకే. ఎందుకంటే బయాలజీ విత్ ఏఐ ఈజ్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. సో డే టు డే మనకి అది వెళ్తూనే ఉంటుంది తప్ప ఫుల్ స్టాప్ అనేది అయితే పడేది ఏమి ఉండదు. సో మీరు గమనిస్తే రోబోటిక్ సర్జరీస్ వచ్చేసాయి. అవును, ఈ మధ్య అంటారు కొంతమంది రోబోటిక్స్ వచ్చేసాయి, ఇంకా డాక్టర్తో పనే ఉంది, ఏ వచ్చేసింది, ఒక హ్యూమన్తో పనే ఉంది, మొత్తం అదే చేస్తుందని. బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, ఎన్ని రోబోట్స్ వచ్చినా కూడా హ్యూమన్ అనేవాడు కంపల్సరీగా ఉండాలి. వాటిని ఆపరేట్ చేయాలి. సపోజ్ అది ఏదైనా డిస్టర్బ్ అయితే దాన్ని రెక్టిఫై చేయాలి కదా, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి కదా. సో కంపల్సరీ ఉండాల్సిందే. అండ్ ఒక ఎన్ని మనకి ఇట్లాంటివి వచ్చినా కూడా ఒక డాక్టర్ చేసే పని అయితే మాత్రం రోబో చేయలేదు. సో ఖచ్చితంగా దీనికైతే జాబ్ గ్యారంటీ అనేది అయితే 100%. జాబ్కి ఎట్లాంటి ఇష్యూస్ లేవు. ఇప్పుడు నేను లిస్ట్ అవుట్ చేసిన కోర్సెస్ కనుక నేను చెప్పినట్టు ఆ పర్టికులర్ టెస్ట్లు కనుక క్రాక్ చేస్తే స్టూడెంట్స్ బయాలజీ ఎందుకు తీసుకున్నాము అనే వాళ్ళు కాస్త బయాలజీ తీసుకుంటే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయా అన్నట్టు ఆపర్చునిటీస్ ఉన్నాయా అని చెప్పి ఎక్సైట్మెంట్ ఇంకా బాగా చదువుతారు. డెఫినెట్ గా అండి. అందరికి ఏంటంటే నేను చెప్పినట్టు మొదట్లో మ్యాథ్స్ మీద భయంతో, లేకపోతే రెగ్యులర్గా మనం ఏదైనా కాలేజీకి వెళ్ళినా కూడా ఎంపీసీ బైపీసీ ఈ రెండే మెయిన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. పొరపాటున వాడు ఏదైనా సిఈసి తీసుకున్నా, హెచ్ఈసి తీసుకున్నా, లేదు ఎంఈసి తీసుకున్నా కూడా కొంతమంది ఏంటంటే వేస్ట్, కెరీర్ వేస్ట్ అయిపోతుంది అన్నట్టు కొంచెం డిమోటివేట్ చేస్తారు. సో ఎవరి క్యాపబిలిటీని బట్టి, ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు వెళ్తారు. ఆప్షన్స్ లేక బైపీసీ చూస్ చేసుకోవద్దు, మ్యాథ్స్ రాలేదని బైపీసీ చూస్ చేసుకోవద్దు, ప్యాషన్తో వెళ్ళండి. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. ఓకే. సో ఈ కోర్సెస్ తీసుకున్నప్పుడు జనరల్గా స్టూడెంట్స్ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి? అదేనండి, నేను ముందుగా మీకు చెప్పినట్టు ప్యాషన్ లేకుండా దిగుతారు అండ్ ప్రాపర్ రీసెర్చ్ లేకుండా దిగుతారు. దిగాక అనవసరంగా తీసుకున్నానే అని రిగ్రెట్ ఫీల్ అయ్యే కంటే ఇంట్రెస్ట్ తోటి వర్క్ చేయండి, సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. హార్డ్ వర్క్ అండి, ప్రతి దానికి హార్డ్ వర్కే సొల్యూషన్. సో హార్డ్ వర్క్ ఈజ్ వేర్ దెర్ ఈజ్ ఎ హార్డ్ వర్క్ దెర్ ఈజ్ ఎ గెయిన్, దెర్ ఈజ్ ఎ రిజల్ట్. ఓకే, రైట్. సో బైపీసీలో ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇన్ని ఆపర్చునిటీస్ అనే విషయాన్ని మాకు చాలా చక్కగా వివరించి ఇచ్చారు. నిజంగా ఇట్స్ రియలీ వెరీ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్. సో ఇంకా ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్స్తో ముందుకొచ్చి పిల్లల్లో ఫస్ట్, ఎందుకనంటే ఇప్పుడు దిస్ ఈస్ ద రైట్ టైం టు టాక్ అబౌట్. ఎందుకు అనంటే ఇప్పుడు అందరూ ఎగ్జామ్స్ రాసేసి రెడీగా ఉంటారు, ఏం తీసుకోవాలా, ఎగ్జామ్స్ రాసి రెడీగా ఉంటారు. చాలా మటుకు ఏంటంటే, అంటే మాకు వచ్చే కాల్స్ కూడా రెగ్యులర్గా లైక్ ఇప్పుడు మీకు తెలిసిందే నీట్ అంటే ఐ మీన్ స్కోర్ వచ్చేసరికి 720 మ్యాథ్స్. సో 720లో సపోజ్ 500, 450 వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు చదవలేదని కాదు, అట్లీస్ట్ ఒక 50% దాకా వాళ్ళు తీసుకొని వచ్చారు, బట్ స్టిల్ దే ఆర్ అన్ కన్ఫ్యూజన్. లైక్ ఒకవేళ మెడిసిన్ రాకపోతే మా పరిస్థితి ఏంటి మేడం అని అడుగుతారు. సో దీస్ ఆర్ ఆల్ ద ఆప్షన్స్ విచ్ యూ హ్యావ్. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. గుడ్ ఎనఫ్. అఫ్ కోర్స్ మనకు తెలిసిందే నీట్ ఎగ్జామ్ అనేది ఎంత టఫ్ తెలుసు. 720కి లైక్ వెరీ టాప్ కాలేజెస్ రావాలంటే
డిపెండ్స్ అపాన్ మార్క్స్ బట్టి ఇట్ రేంజెస్ అనమాట. సో 450 వచ్చిన వాళ్ళు మేము తక్కువ అయిపోయాము, మాకు ఏది యూస్ఫుల్గా నెక్స్ట్ ఎడ్యుకేషన్ లేదు, కెరీర్స్ ఆపర్చునిటీస్ లేవు అని మాత్రం అనుకోవద్దు. మీకు Disappoint కూడా అవ్వద్దు. ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీస్ ఉంటాయండి, కాకపోతే ఎక్స్ప్లోర్ చేసుకోవాలి, వాటి గురించి మనం అవేర్నెస్ అనేది తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే సోషల్ మీడియా మన అందరి దగ్గర Yes, చేతుల్లో yes. ఉంది కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ It's very easy. ఫైండ్ అవుట్. ఎస్, రైట్. చాలా మంచి విషయం చెప్పారు. అసలు మీరు ఇన్ని విషయాలు చెప్తుంటే నేను బైపీసీ తీసుకొని అంటే బాగుండేది అని అనిపించింది. సరే, ఎనీహౌ అయిపోయింది. అట్లీస్ట్ ఇప్పుడు వచ్చే జెన్సీకైనా ఆ విషయం గురించి అర్థం కావాలి. పైగా పిల్లలు కూడా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. Yeah, yeah. నెక్స్ట్ ఏంటి అని చెప్పి ఆలోచిస్తారు. ఈ టైంలో మన వీడియో వాళ్ళకి రీచ్ అవుతే అస్సలు టెన్షన్ పడద్దు అని అది. చెప్తా అండి. నో అది. నీడ్ టు వరీ. ఓకే, వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్, నో నీడ్ టు వరీ. ఓకే, ఇది రైట్ టైం వాళ్ళకి రీచ్ అవుతే Exactly. బహుశా అండ్ వాళ్ళు ఎవరైనా- కొంతమంది సియుఈటి టెస్ట్ రాయలేదు, మేము మిస్ అయ్యామని కూడా బాధపడద్దు. సో అదర్ టెస్ట్లు కూడా ఉన్నాయి, మనం క్రాక్ చేసి మనం అనుకున్న కోర్సుకి వెళ్ళడానికి. సో డోంట్ వరీ. అంటే టైం అయిపోయింది, లాస్ట్ మినిట్లో కొంతమందికి తెలిసింది అనమాట, సియుఈటి వల్ల కూడా ఇలాంటి కోర్సెస్ చేయొచ్చు అని. వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు నేను అదే చెప్తాను, డోంట్ వరీ, ఈ సిఈటి ఈజ్ నాట్ ద ఓన్లీ టెస్ట్, ఇంకా డిఫరెంట్ టెస్ట్లు ఉన్నాయి. సో వాటిని క్రాక్ చేసి మనకు అనుగుణంగా మనం వెళ్ళిపోదామని చెప్తాను. ఓకే, రైట్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు. బట్ నేను మిస్ అయ్యాను. అట్లీస్ట్ ఇప్పుడు అప్కమింగ్ చిల్డ్రన్ అయినా దాన్ని చక్కగా అర్థం చేసుకొని మంచి రూట్ మ్యాప్ని సిద్ధం చేసుకొని కెరియర్కి స్టెప్ బై స్టెప్ రీచ్ అవుతారని మనం అంతా ఆశిద్దాము. ఎనీహౌ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఎ వెరీ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ అస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్, రైట్. చూసారు కదా, శ్రవంతి గారు బైపీసీ కోర్స్ తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, వాటిని చదవటం వల్ల మీ భవిష్యత్ ఎంత అద్భుతంగా ఉంటుంది అన్న విషయాల్ని చాలా క్లుప్తంగా వివరించారు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని వినండి. జాగ్రత్తగా విని మీరు ఇప్పుడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు, లేదంటే తర్వాత ఏం తీసుకుందామని చెప్పి ఆలోచన డైలమాలో ఉంటారు. అలాంటి వారికి ఇది ఒక మంచి మార్గ నిర్దేశం అనే చెప్పుకోవాలి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి కీప్ వాచింగ్ Crime9.